తెలుసుకోవడానికి రివ్యూ చేయడానికి ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారికి, అదేవిధంగా శ్రీ పెదబాబు గారికి ఆదేశాల ప్రకారం మనం ఈ రోజు వరకు టౌన్ లో ఉన్నటువంటి అయితే మేము రైస్ అన్ని క్లీన్ చేసాం కానీ లిఫ్టింగ్ చేయడానికి ఇంకా 20% 4 డివిజన్ కలిపి ఒక వెహికల్ అయిపోయింది. దానివల్ల మాకు మనం ట్రాక్టర్స్ 15 కొంటూ ఉన్నామండి. సర్కిల్స్ కలెక్ట్ చేస్తాము, అట్లా వాటి ప్రాబ్లం కూడా పోతుంది. అదే దగ్గర నుంచి క్లాత్ వెహికల్స్ కూడా ఒక 25 మనం ఇవన్నీ కూడా ఈ అప్కమింగ్ 1 వీక్ లో క్లియర్ అయిపోతాయి. ఓకే సార్, ఈ సమస్య ఎలా క్లియర్ అవుతుందో నాకు ఇప్పుడు మేస్త్రులు ఉన్నారు, మరి అన్ని అవార్డులు ఇస్తున్నారు. నేను మన పారితోషికం కూడా ఇచ్చారు, పెట్టారు మెసేజ్లు. అంటే మీరు ఏ విధంగా బాగుందని పారితోషికం ఇస్తున్నారండి, ఏ విధంగా బాగుందని ఇస్తున్నారని. 50 డివిజన్లో కూడా సగం డివిజన్లో శానిటైజేషన్ బాగోదు. మీకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు 5కి ఆటోలు ఇస్తున్నారు, అలాగే కాంపాక్టర్ బిన్స్ లో మీరు పోసేటప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో వార్డు మేస్త్రులు, అందులో వాళ్ళు పోసే వాళ్ళు అది నిండేదాకైనా పోయాలి. అది నిండిపోయిన తర్వాత కూడా మొత్తం అక్కడ అంతా పోసేస్తున్నారు. పోతున్నారా లేదా? మరి మీరు ఎందుకు పోయిస్తున్నారు, మీరు ఎందుకు పోతున్నారు? అది ఇప్పుడు అది సరిపోతే ఇంకోటి పెట్టి అందులో పోయమని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత కూడా అవ్వట్లా. అలాగే మీకు ట్రాక్టర్ ఎక్కడైనా కావాలంటే ట్రాక్టర్ తీసుకునే పని లేదు. ఇప్పుడు మా సర్కిల్ ఎక్కడ హాస్పిటల్ దగ్గర ఎవరిది, మా ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ నెంబర్ 2 సర్కిల్, అది ఎదురుగా నిదేనా? అది ఆఫీస్ దగ్గర ఉన్నది. ఎదురుగా చెత్త ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? గోడ పక్కన ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాను? 15 రోజుల నుంచి ఉంటుంది. నువ్వు ట్రాక్టర్ పిలిచి కనీసం నేను ఇవాళ కూడా చూసాం. ఇవాళ మేము ఆ వార్డులో పంచడానికి వెళ్ళినా కూడా అక్కడ నువ్వు ఆ ట్రాక్టర్ పెట్టి ఒక ట్రాక్టర్ అవుతుంది ఎత్తించట్లా. నీ ఆఫీస్ ఎదురుగా ఉన్నదాన్ని నువ్వు ఎత్తించుకోలేకపోతే ఇంకా నువ్వు మీద వార్డు ఏం చూస్తావు? మీకు కూడా బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు మేము ప్రజలకి రోజు చెప్పడం కాదు, మీరు కూడా ముందే పడిచేస్తే మీరు చెప్పచ్చు, అమ్మ నువ్వు అలా వేసావంటే రేపు పొద్దున్న నీకు తీసుకెళ్ళమని చెప్పచ్చు. అలా చెప్తే వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఎక్కువ ఉన్న దగ్గర ట్రాక్టర్కి ఫోన్ చేసుకోండి. ఇప్పుడు ట్రాక్టర్లు కూడా కొత్తవి వచ్చినాయి, 100% అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడైనా సరే అరగంటకు మించి కమిషనర్ గారికి బోలని ఫోటోలు పెట్టారు, మీ అందరికి చూపిస్తారు. అది ఏదైతే ఉన్నదో ఒక అరగంట ఏది ఉన్నా సరే, ఒకవేళ నిజంగా అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక మూల పోయవలసి వస్తుంది, మీరు ఆ రోజు అవసరమైతే ఒక అరగంట లేట్ అయినా సరే మీరు ట్రాక్టర్ తెప్పించి దాన్ని ఎత్తిచేయడం చూడాలి. ఇవాళ రోజు ఈనాడులో నేను మీ అందరికి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పా, ఈ పేపర్ లో ఫోటో రాకుండా శానిటైజేషన్ వ్యవస్థ చేయాలని చెప్పి. అసలు పేపర్ లో ఫోటో రాని రోజు లేదు. ఇవాళ మీకు 5కి ఇప్పుడు ఆటోలు ఇస్తున్నారు, మీకు అలాగే ఇప్పుడు 4 ట్రాక్టర్ల 9 మొత్తం మీకు 9 ట్రాక్టర్లు ఉంటాయి. మీకు మరి మీకు ఇంక ఏదైతే మీకు ఈ విధమైన శానిటైజేషన్ చేయగలరో దీంట్లో మీకు చేయడానికి ఇబ్బందులు ఏంటని చెప్పండి. మీరు మీకు ఇదే మా ఇన్ఛార్జీలు కూడా మీకు ఇంచుమించుగా 90% ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఈ మానిటరింగ్ చేయడంలో కూడా మా వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు మీతో మీ వార్డు మేస్త్రులతో కోఆర్డినేషన్ చేసుకుంటారు. డెఫినెట్ గా ఏ సందులో ఉందో మీకు చెప్తారు, మీకు ఇది చేస్తారు. మీతో పాటు వాళ్ళ జీతం లేకపోయినా నా కోసం పనిచేస్తారు. డెఫినెట్ గా వాళ్ళందరితో మీరు కోఆర్డినేషన్ చేసుకుని మీరు శానిటైజేషన్ వ్యవస్థలో అసలు ఎక్కడ చెత్త లేనట్టుగా చేయాలి. మీకు ఇంకేమైనా ఫెసిలిటీ కావాలనే చెప్పండి. ఇప్పుడు 5 ఆటోలు, ఎందుకంటే ఆటోలు కూడా నేను ఎందుకు చెప్పానంటే కమిషనర్ గారికి తీసినప్పటి నుంచి అడుగుతున్నాను, వీటితో పాటు అవి కూడా కావాల్సి ఉంటాయంటే ఒక 5కి ఇప్పుడు మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 5 ఆటోలు పెడతారు. అలాగే ట్రాక్టర్లు పాడైపోయి వెళ్తలేదనే ఉద్దేశంతో కొత్త ట్రాక్టర్లు తీసుకున్నారు. మీకు అన్ని కూడా రేపు సోమవారం నుంచి అన్ని అందుబాటులోకి వస్తాయి. వీటితో మీరు ఇప్పుడు ఉన్న మెన్తో ఆల్రెడీ మీరు సగం మంది ఏదో 6,000 రూపాయలతో చాలా మంది చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే వాళ్ళతో మీరు పని చేయించుకోగలుగుతున్నారా లేదా? చేయించుకోగలుగుతున్నారా? చేయట్లేదు అని అంటే మనకు చెప్తే వేరే వాళ్ళు మారుస్తాను. మీకు ఎక్కడైనా అటువంటి కావాల్సినవి మనం వచ్చినప్పుడు అడిగా అంటే 1 టౌన్ వరకు తిరిగాం, అవసరమైతే ప్రొడ్యూస్ చేస్తారు. మీకు డెఫినెట్ గా ఇప్పుడు ఈ 5 ఆటోలు వస్తున్నాయి కాబట్టి ఆటోలు ఏ సందులో అయితే తిరగలుగుతాయో మీరు ముందే వాళ్ళు ఆ కాంపాక్టర్ బిల్లు పోసేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకున్న కనిపించదు అనేది. ఆటోని ఏ సందులో తిప్పాలి, ఈ బళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాలి అనేది మీ ఇన్స్పెక్టర్ మీ వార్డు మేస్త్రి ఒక ప్లానింగ్ గా ఆ వార్డులో చేసుకోగలిగితే మీకు ఈజీగా అవుతుంది.
అందరూ కూడా మీకు ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్తే ఇప్పుడు మీకు క్లియర్ అప్ చేస్తా. నాకు తెలిసి ఎక్కడ చెత్త ఉండకూడదు. చెత్త ఉన్న దగ్గర నేను వచ్చా, నేను నా మనుషులు చెప్తే అవసరమైతే బొట్టు ఎత్తాను. ఆ వార్డులో ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు, కలెక్టర్ గారు సస్పెండ్ చేసేస్తారు. ఇందులో ఏం మొహమాటం లేదు. నేను చెప్తున్నా, నేనే ఎత్తా. ఎమ్మెల్యే చెత్త ఎత్తాడు అనుకుంటే అక్కడ వార్డు ఇన్స్పెక్టర్ మేస్త్రి ఇద్దరు ఎగిరిపోతారు. నాకేం నామోషి లేదు. తట్టా పుట్ట ఎట్టగలిగినండి నేను మటుకు డెఫినెట్ గా చెప్తా. ఎక్కడైతే ఉందో పేపర్ లో ఫోటో వచ్చిన దగ్గర నేనే ఉంటా. మీకు అంతకుముందు చెప్పడం అయిపోయింది, ఇప్పుడు ఇంకా వేరే చెప్పడాలు ఏం లేవు. మీరు ఈ విషయంలో మీకు ఏదైనా ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు అందుబాటులో లేదు అని అంటే మీరు కమిషనర్ గారికో మేయర్ గారికో డెఫినెట్ గా చేయవచ్చు. అందరూ అందుబాటులోనే ఉంటారు. మీకు 6 to 9 మీరు అందరూ కూడా తిరగవలసిందే. ఇప్పుడు మొన్న కూడా ఎవరన్నా సస్పెండ్ చేస్తే నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడా. మీకోసం నేను మాట్లాడవలసిందే. ఎవరినో సస్పెండ్ చేశారండి, అడ్మిన్ సెక్రటరీ. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నేను ప్రతి దాంట్లో నేను ముందుంటాను. మీరు కూడా అదే విధంగా సచివాలయ సిబ్బంది కూడా సెక్రటరీలు కూడా వాళ్ళు ఏదైతే వార్డు మేస్త్రులు ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేసుకుని చేయవలసిందే. కంప్యూటర్ బిల్స్ ఇవ్వండి అంటే దగ్గర 110 కంప్యూటర్ బిల్ కొనిచ్చాం. పుష్ గార్డులు ఇవ్వండి అంటే మనకి 75 ఉంటే ఇప్పుడు 250 పుష్ గార్డులు దాకా చేసి చెప్పాం. ట్రాక్టర్లు ఇవ్వాలంటే అవైలబుల్గా మనం 54 లక్షల రూపాయలు పెట్టి మీరు ట్రాక్టర్ కొనిచ్చారు 9. అది రేపు మంగళవారం డెలివరీ ఇస్తున్నాం. అది కాకుండా ఇది అయినా కానీ డోర్ కలెక్షన్ చేయట్లేదు అనుకుంటే మళ్ళీ 25 క్లాబ్ వెహికల్స్ మళ్ళీ మీరు రీయింగ్ సెట్ చేస్తున్నారు రేపు సోమవారం నుంచి మార్కెట్లోకి. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే మేస్త్రులు ఇన్స్పెక్టర్లు ఆయిల్ కొట్టించుకుంటాం 3 ట్రిప్పులు అని చెప్పారని ఒక పైలతో మన వేప చెట్లు మండలం ఒక 2, కొబ్బరి చెట్లు మండలం ఒక 2 వేసుకుని వెళ్ళటం, లేకపోతే ఎవరైనా బిల్డింగ్ పడేసిన మెటీరియల్ 1000 రూపాయలు తీసుకున్న మెటీరియల్ వేసుకెళ్ళటం, లేకపోతే హోటల్ తీసి కళ్యాణ మండపంలో తీసి తప్పనించి వీళ్ళు వేరే పని ఏ ఒక్కళ్ళు కూడా మేస్త్రులు కానీ ఇన్స్పెక్టర్లు కానీ చేయించేటువంటి సందర్భం గత 6 నెలల నుంచి లేదు. కమిషనర్ గారు నేను నేరం ఎత్తికేసి కొట్టుకుంటుంటే మా రికార్డింగ్ చేయడం, మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేయడం, మేము ఎస్సీలు మీ అంత చూస్తామని చెప్పి. ఇక్కడ నేను ఓసీఏ మీతో పాటు నేను కూడా చెత్త ఎత్తానంటున్నాగా, నేను ఎత్తి చూపిస్తాను, సస్పెండ్ చేస్తాను. క్లియర్ గా చెప్తున్నా. నాకు వేరే ఇంకో రెండోది ఏం లేదు, ఆప్షన్ లేదు. మీకు ఆల్రెడీ అయిపోయింది. రోజు పేపర్లో వస్తుంది. మీరు ఈ విషయంలో ఎవరైనా సరే మీకు చెప్తున్నాను, వర్క్ మైండెడ్ తో చేయకపోతే దీంట్లో నేనేమి స్పేర్ చేసేది ఏం లేదు. నేను ఎత్తి తెల్లారి కలెక్టర్ గారు సస్పెండ్ చేసేస్తాను. కమిషనర్ గారికి లేదు సస్పెండ్, మెమో ఇవ్వగలరు. కలెక్టర్ గారు ఇమీడియట్ గా మీకు సస్పెండ్ చేస్తాను. నేను అన్ని కూలంకుషంగా నేను నెలల నుంచి అన్ని మొత్తం అన్ని చోట్ల తిరిగిన తర్వాత మీరు ఒక్కరు చెప్పలేకపోయారు. శానిటైజేషన్ బాగుందా అంటే బాగుందని ఎవరైనా చెప్పారా? అంటే బాగోలేదని సంగతి మీ అందరికి కూడా తెలుసుగా. మరి ఎందుకు మరి చెప్పట్లేదు? మీరు బాగు చేయవలసిన బాధ్యత మీకు కూడా ఉంది కదా. ఓ కలవత్తు దగ్గర ఆ కలవట్టు మీరు చెప్పండి, ఏదైనా ఐడెంటిఫై చేసి చెప్తే దాన్ని చూసుకోవాలి. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టచ్ డ్రైన్ మీరు ఉన్నదే ఇన్స్పెక్టర్ 11 మంది కనిపిస్తున్నారు ఇక్కడ. చేసుకోవాల్సిన పని ఇన్స్పెక్టర్లు దేనికి మళ్ళీ ఇది 3 ప్రమోషన్ ఇస్తున్నారు. హెల్త్ అసిస్టెంట్కి ఇప్పుడు ఇన్స్పెక్టర్ల కింద ఎమ్మెల్యే గారు. ఎవరన్నా పడేసిన బిల్డింగ్ మెటీరియల్ తీసుకెళ్తారా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో? ఇప్పుడు 3 కోట్లు ఖర్చు పెట్టించారు ఎమ్మెల్యే గారి చేత. ఇప్పుడు ఎవరైతే బిల్డింగ్ మెటీరియల్ అక్కడ మీరు దయచేసి ఆ కొబ్బరి మట్టలు అది పడేసిన ఇంటి మెటీరియల్ ఏమి కూడా తీసుకెళ్ళకపోకుండా మీకు ఇచ్చినటువంటి 3 ట్రిప్పులకు సంబంధించినటువంటి ఆయిల్ యూటిలైజ్ చేసుకొని ఏలూరులో ఉన్నటువంటి ఇళ్ళు పెరిగిపోయి మొత్తం ఏలూరు కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం పెరిగింది కాబట్టి మనకి కావాల్సినంత మంది మనుషులు ఉన్నారు. 800 మంది పనిచేస్తుంటే 200 మంది శానిటరీ సెక్రటరీలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులు కానీ దగ్గర 130 మంది ఉన్నారు. 800 మందితో పనిచేయలేకపోతున్నారు. కార్పొరేషన్కి ఖర్చు అయిపోతుంది. ట్రాక్టర్ వల్ల కానీ మన కాంట్రాక్టర్స్ వల్ల కానీ మన క్లాబ్ వెహికల్ వల్ల కానీ బోర్డు అంత ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే మనకి కొత్త వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే కొత్త గ్రాంట్లు శాంక్షన్ చేయడము, లేకపోతే ఏదో కార్పొరేషన్కి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇదంతా వాచ్ చేస్తుంది మనం చేసే పని అంతా. అది దృష్టిలో పెట్టుకొని ఏలూరు ఎమ్మెల్యే గారికి మన కార్పొరేషన్కి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా మీరు పనిచేయండి. మీ డబ్బులు మీకు ఎలాగో వస్తున్నాయి కదా. ఇదివరకు ఇందాక ఆయన చెప్తున్నాడు మేము మట్టి ఎత్తుకెళ్ళి ఇవ్వడం అంటే 2 వీలర్స్ దాని మీద అని
ఇప్పుడు అంత ఓపిక ఎవరికి, అంత శ్రద్ధ ఎవరికి, అంత జాగ్రత్త ఎవరికి? మట్టి పుష్కట్లో ఎత్తుకెళ్ళి తోసుకెళ్ళే మనుషులు ఉన్నారు మన దగ్గర. అయినా కానీ ఏం ప్రజలు పెడతలేదు కదా. మీ పని మీరు చక్కగా 8 గంటలు చేసుకోవడానికి ఏమైంది? వెహికల్స్ వస్తున్నాయి, కొత్త ట్రాక్టర్లు వస్తున్నాయి, మొత్తం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు, సెక్రటరీస్ మీరు అందరూ కలిపి వర్కర్స్ చేత పని చేయించమని చెప్తున్నాను. మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటైజేషన్కి సంబంధించి మరి ఏదైతే శానిటైజేషన్ సచివాలయ సెక్రటరీలు కానీ, అలాగే వార్డు మేస్త్రులు కానీ, అలాగే వార్డు ఇన్స్పెక్టర్లతో, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో కానీ అందరితో కూడా మరి మీటింగ్ చేయడం జరిగింది. ఏదైతే రేపు 1 తారీఖు నుంచి 25 మరి ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కొత్తగా ట్రాక్టర్లు కూడా కొనడం జరిగింది. వీళ్ళకి ఎక్కడైతే శానిటైజేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉందో అవన్నీ కూడా రేపటి నుంచి ఎక్కడా కూడా రోడ్డు మీద చెత్త వేయకోకుండా ఏదైతే డస్ట్బిన్స్ ఉన్నాయో అందులో వేసుకుంటూ, అలాగే ఎక్కడైనా ఆటోలు వెళ్ళే దగ్గర ఆటో దగ్గర డోర్ కలెక్షన్ చేయమని చెప్పాం. ఎక్కడా కూడా రోడ్డు మీద ఏ విధమైన చెత్త లేకోకుండా ఉండేటట్టుగా వార్డు ఇన్స్పెక్టర్లను కానీ, అలాగే వార్డు మేస్త్రులను కానీ, అలాగే సచివాలయ సెక్రటరీతో కానీ అనుసంధానం చేసుకుని వాళ్ళందరితో కూడా వర్కర్లతో చేయమన్నాం. అలాగే దీనికి సంబంధించి మరి కమిషనర్ గారు మొన్న ఏదైతే కాలువల్లో అన్నీ కూడా తీయించారో అవన్నీ కూడా ఆరలేదని చెప్తున్నారు. అవన్నిటిని కూడా ఏదైతే ట్రాక్టర్లు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా బయటికి చేరేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు ఏదైతే దీంట్లో అలసత్వం వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళ చోటకి లేకపోతే వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సమస్యలు నేను ఈ రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు. మరి రోజు కూడా వాళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏఈలకు చెప్పమని చెప్పాం. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇమీడియట్గా ఆ ఇబ్బంది పలానా ఇబ్బంది ఉందనుకుంటే ఆ ఏఈ దాని ఇబ్బందిని క్లియర్ చేయడం జరుగుద్ది. ఇది ప్రతి నెల కూడా ఏదైతే 1 తారీఖు ఫస్ట్ వీక్లో ప్రతి నెల కూడా రివ్యూ పెట్టి ఏలూరులో శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం కూడా లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్తున్నా. ఎక్కడైతే ఉందో అక్కడికి స్వయంగా నేనే వెళ్తాను, ఆ చెత్తను అవసరం అయితే నేనే ఎత్తానని చెప్పి దానివల్ల మాట వీళ్ళకే వస్తుంది. ఏలూరు నియోజకవర్గంలో చెత్త ఇంత అధ్వానంగా ఉందంటే ఎమ్మెల్యే గారు ఎత్తవలసిన పరిస్థితి ఉందనేదంటే మున్సిపాలిటీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనేది వర్కర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే సచివాలయ సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే వార్డు మేస్త్రులు ఉన్నారో, అలాగే ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళందరినీ సమన్వయంతో వర్కర్లు ఎక్కడైతే కొంతమంది ఇక్కడ సెలవుల్లో ఉన్నారని ఇప్పుడు చెప్తున్నారు, ఎక్కడైతే సెలవులు పెట్టారో వాళ్ళ బదులు ఇంకొక వర్కర్ని కూడా పెట్టుకోమని చెప్పాం. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరులో పరిశుభ్రంగా ఉండవలసిన బాధ్యతని వాళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 100% వాళ్ళన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ సరిపోతాయని చెప్తున్నారు. ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి నేను కూడా ప్రతిరోజు కూడా తిరిగి ఎక్కడైతే మా వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎక్కడైతే కార్పొరేటర్లు ఉన్నారో, ఎక్కడైతే మాకు క్యాడర్తో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డివిజన్కి ఒక 5 మందిని వాళ్ళకి అనుసంధానం చేస్తా. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. ముందు క్లీన్ అండ్ గ్రీన్ చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారనో, అలాగే ప్రజలు కూడా మరి వీళ్ళందరికీ కూడా సహకరించాలి. ఏదైతే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పోయికోకుండా వీళ్ళు వచ్చేదాకా ఉండి వీళ్ళకి అందజేస్తే వీళ్ళకి కూడా పనితనం తగ్గుద్ది. కాబట్టి ఆ పని భారం తగ్గించాలనుకుంటే మరి ప్రజలు కూడా వీళ్ళకి సహకరించవలసిన అవసరం ఉంది. ఏదైనా ఎక్కడైనా చెత్త ఏదంటే వీళ్ళే 10 మంది అక్కడ పోసేసి ఇక్కడంతా చెత్త ఉందండి తీయట్లేదు అనేది కూడా కొన్ని చోట్ల జరుగుతున్న కంప్లైంట్లు ఉన్నాయి వీళ్ళు చెప్తుంటే. మరి వాళ్ళు కూడా దాన్ని కంగారు పడిపోయి వాళ్ళ ఏదో వీళ్ళు రాలేదని చెప్పి ఇంకో చోటను పోయికోకుండా వీళ్ళు వచ్చినప్పుడు అందజేస్తే మరి అందరికీ కూడా బాధ్యత వీళ్ళకే కాదు మాకే కాదు వాళ్ళకు కూడా ఉంటుందని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సైట్లకు సంబంధించి చాలా మరి శాంతినగర్లో ఉన్నాయంటున్నారు, రామచంద్రపేటలో ఉన్నాయన్నారు. ఎవరికైతే ప్రజలకి అసౌకర్యంగా కల్పిస్తున్నాయో ఆ సైట్లకి పన్ను వేయమని చెప్పి ఏదైతే డిప్యూటీ ఇంజనీర్ గారు కమిషనర్ గారు ఉన్నారో ఆయనకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏఈలకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పమన్నాం. కొంతమంది బిల్డింగ్లు కట్టి ఆ డ్రైన్లు కూడా పూర్తి చేశారని చెప్తున్నారు. ఆ డ్రైన్లు తీసే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. లేదనంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఆ ఖర్చు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం. ఎక్కడైతే సైట్లు ఖాళీ సైట్లు ఉన్నారో శుభ్రత చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. వాళ్ళకి 2 రోజులు టైం ఇస్తాం. ఖాళీ సైట్లు అన్నిటికీ కూడా కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ముందు టౌన్ లెవెల్ 7 మెర్జైల్ విలేజ్లు వదిలేసి ఇక్కడ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ సైట్లన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేయకపోతే వాళ్ళకి 3.5 సంవత్సరాల క్రితం నుంచి క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం వాళ్ళకి పన్నులు వేస్తాం. రేపొద్దున అది అందులో లోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటికీ కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఖాళీ స్థల యజమానులు ఉన్నారో డెఫినెట్గా ఆ సైట్ని క్లీన్ చేసుకునే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ కమిషనర్ గారు, మేము కూడా ఈ యొక్క రివ్యూని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా శానిటేషన్పై పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు, మేము కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఈ రోజున ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీలు, అలాగే మరి మేస్త్రులతోటి ఈ రివ్యూ నిర్వహించుకోవడం జరిగింది. మరి వారందరూ కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోడ్ల పైన ఎక్కడా కూడా చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడం, మరి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాదాపుగా మన ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి అన్ని సమస్యలు కూడా తీరుస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ శానిటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము. మరి 50 డివిజన్లకు కూడా సంబంధించి 16 సర్కిల్లో 17 ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే 8 కాంపాక్టర్లు కానివ్వండి, మరి కొత్తగా మరి 25 క్లాప్ వెహికల్స్ని మరి ప్రారంభించుకోబోతున్నాం. అలాగే 9 ట్రాక్టర్లని 54 లక్షల రూపాయలతో మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది. మరి మొన్ననే మరి మీడియం సైజు కాంపాక్ట్ని కూడా ప్రారంభించుకున్నాము. మరి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా వీరందరూ కూడా మరి సిబ్బందితో ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మరి గౌరవ శాసనసభ్యుల వారు, మేము కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ నేను ప్రతి డివిజన్లో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్కువగా కంప్లైంట్లు ఇస్తున్నది ఈ యొక్క శానిటేషన్ పైనే. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మన ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే ప్రజలకి మనం మనం అందరం చేయటం అని కాదు, ఏదో మనం చేయాలి. 10-12 సంవత్సరాలకి